Yes, very good afternoon. Welcome to special discussion about viral fevers. హైదరాబాద్లో జ్వరాలు విజృంభిస్తున్నాయి. ముఖ్యంగా విష జ్వరాలు, మలేరియా, డెంగ్యూ కేసులు ఎక్కువగా పెరిగిపోతున్నాయి. జ్వరాల పెరుగుదల ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశంగా ఉంది ప్రజెంట్. పారిశుద్ధ్య లోపం, సీజనల్ మార్పులు, వర్షాలు ఇలా ఇంత కారణాల వల్ల జ్వరాలు విజృంభిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు అయితే సూచనలు జారీ చేస్తున్నారు. ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మలేరియా, డెంగ్యూ నివారణకు చర్యలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. జ్వరాలు వచ్చిన వెంటనే డాక్టర్ సలహా లేకుండా ఔషధాలు వాడొద్దని నిపుణులు సూచిస్తున్నారు. అసలు జ్వరాల కేసులు ఎందుకు పెరుగుతున్నాయి? జ్వరాల నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? ఇదే అంశంపై ఇవాళ డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డాక్టర్ షర్మిల గారు ఉన్నారు, అలాగే డాక్టర్ దిలీప్ గారు ఉన్నారు. ఇద్దరికి వెల్కమ్, లైవ్లో జాయిన్ అవుతున్నారు. సో ఫస్ట్ కమింగ్ టు దిలీప్ గారు, సో విష జ్వరాలు ఎక్కువగా ఈ మధ్య ప్రబలుతున్నటువంటి పరిస్థితి ఉంది. బికాజ్ సీజనల్ వ్యాధులని కొట్టిపారేయొచ్చా, లేదు అంత లైట్గా తీసుకునేటువంటి అంశం ఇది కాదా? ప్రజల ఆందోళన అయితే చెందుతున్నారు. సో వాట్ ఈస్ యువర్ ఎక్స్ప్లెనేషన్? ఇది యాక్చువల్గా ఇట్ ఈస్ అ ప్రాబ్లం ఖచ్చితంగా. ఎందుకంటే ఫీవర్స్ వీఆర్ సీయింగ్ అబౌట్ 102, 104 వరకు టెంపరేచర్స్ ఉన్న పీపుల్ వస్తున్నారు. అండ్ ఇన్ఫాక్ట్ వాళ్ళలో కనుక ఎల్డర్లీ పీపుల్ 60 దాటి షుగర్, బీపీ కానీ హార్ట్ డిసీజ్ కానీ ఉన్న వాళ్ళు కనుక ఇంకా 102, 104 ఫీవర్ ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు అడ్మిట్ అవ్వాలి. హాస్పిటల్లో మనం అడ్మిట్ చేసుకొని హైడ్రేషన్ కూడా జాగ్రత్తగా ఇస్తూ, దెన్ అఫ్ కోర్స్ అందరికీ మనం ఎక్కువ ఫ్లూయిడ్ కూడా ఇవ్వలేము. అది కొన్ని గైడ్ లైన్స్ అవి ఉంటాయి. కానీ ఓవరాల్ గా జ్వరం పెరిగి 102, 103 అలా ఉండి మోర్ దాన్ 1 డే కనుక అవుతాయి ఆ టెంపరేచర్ తగ్గకుండా, ఐ థింక్ ఖచ్చితంగా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, టెస్టులు చేయించుకోవాలి. చాలా మంది ఏంటంటే టెస్టులు చేయించుకుంటున్నారు, వాళ్ళే ఇంటర్ప్రిట్ చేసుకుంటారు. పక్కన ఉన్న రిఫరెన్స్ రేంజ్ లో నార్మల్ రేంజ్ చూసుకొని బానే ఉంది కదా అనుకొని నెగ్లెక్ట్ చేస్తున్నారు. సెకండ్, థర్డ్ డే బాగా నెగ్లెక్ట్ అయ్యాక వస్తున్నారు మా దగ్గరికి. సో అది తప్పు. మీరు దయచేసి జనరల్ పబ్లిక్ షుడ్ నాట్ ఇంటర్ప్రిట్ ద వాల్యూస్ ఆన్ దేర్ ఓన్. సో మీరు ఒకవేళ టెస్ట్ చేస్తే ఒక క్వాలిఫైడ్ డాక్టర్ వాటిని అసెస్ చేయనివ్వండి. అండ్ దెన్ ఇఫ్ రిక్వైర్డ్, ఒకసారి మీకు అర్థం కాకపోవచ్చు, ఇప్పుడు ప్లేట్లెట్స్ తగ్గటము బిగినింగ్ స్టేజ్ అవ్వచ్చు. ఎర్లీ స్టేజ్ లో డిసీజ్ ని అంటే నాన్ క్లినికల్ పర్సన్స్ అంత క్లియర్ గా సివియరిటీ అర్థం కాకపోవచ్చు. సో అండ్ దెన్ సొంతంగా డోలో వేసుకోవడం కానీ, ఇట్లా పారాసిటమాల్ సొంతంగా వేసుకోవడం చేస్తూ ఉంటారు వితౌట్ టెస్టింగ్ దేర్ ఎల్ఎఫ్టి ఫంక్షన్ కానీ అండ్ ఆల్. చాలా సార్లు సింపుల్ యాజ్ లిటిల్ యాజ్ 3 times డోలో వేసుకున్నాము 2 days కి అని చెప్తారు. చూస్తే అక్కడ లివర్ వాచ్ ఉంటుంది, ఆల్రెడీ లివర్ డిస్ఫంక్షన్, హెపటైటిస్ ఉన్న కండిషన్. అంత డోలో ఓకే, సమ్ టెక్నికల్ ఇష్యూ వస్తున్నట్టుంది దిలీప్ గారు, నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. యా, షర్మిల మేడం, యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ ఈ కేసెస్ కామన్ అయినా, అంటే స్పెషల్గా పర్టికులర్ సైకిల్లో భాగంగానే ఇలా వస్తున్నాయని అనుకోవాలా, లేదు ఈసారి ఏమన్నా స్పెసిఫిక్ రీజన్ ఉందా? వాట్ యూ సే అబౌట్ ఇట్? అండ్ సొంత వైద్యాలు కూడా ఎక్కువగా చేసేసుకుంటూ ఉంటారు జ్వరం వచ్చింది అనగానే, సో ఇంట్లో. సో అలాంటి వాళ్ళకి మీరు ఎటువంటి సజెషన్స్ ఇస్తారు? వన్ థింగ్ ఈస్, పిల్లల విషయంలో అయితే నేను అసలు సొంత వైద్యాలు కంప్లీట్ గా డిస్కరేజ్ చేస్తాను. డాక్టర్ దిలీప్ గారు అన్నట్టు ఐ మీన్ అడల్ట్, మళ్ళీ 65 ఏళ్ళ పైన వాళ్ళు అండ్ 15 ఏళ్ల లోపు వాళ్ళు సిమిలర్ గా బిహేవ్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి వచ్చే జబ్బుల్ని తొందరగా రెస్పాండ్ అవ్వాలి. రెండోది, సొంత వైద్యాలు డెఫినెట్ గా వికటించే అవకాశాలు ఉంటాయి. అండ్ ఇప్పుడున్న అంటే లైక్ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, గూగుల్, కొత్తగా ఇప్పుడు చాట్ జీపీటీ, ఇవి వచ్చిన తర్వాత యాక్చువల్ గా మాకు అవుట్ పేషెంట్ కి వచ్చే పేషెంట్స్ తగ్గిపోయారు, కానీ అడ్మిషన్స్ కి డైరెక్ట్ గా వస్తున్నారు. ఎందుకంటే ముదిరిపోయే వరకు డాక్టర్ సలహా తీసుకోవట్లేదు, సొంత ట్రీట్మెంట్స్ ఎక్కువైనాయి. అండ్ ఐ టెల్ యూ సంథింగ్, మీరు అడిగిన క్వశ్చన్ కి ఈ మధ్య ఇట్లా విష జ్వరాలు వస్తున్నాయా? ఎస్, మీ అబ్జర్వేషన్ పార్ట్లీ రైట్ అంటాను. ఎందుకంటానంటే ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 22 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈ 22 years లో లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్, అంటే మేబీ ఒక 7-8 years నుంచి ఇన్ఫ్లమేటరీ రెస్పాన్సెస్, బాడీ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే ఇది వరకు జ్వరాలు 103 దాటితే అమ్మో అనిపించేది, ఇప్పుడు 104, నిన్న మొన్న 104.8, 105 పిల్లల్లో ఇది అలా వస్తున్నాయి జ్వరాలు. ఇన్ఫ్లమేటరీ రెస్పాన్సెస్ కొంచెం ఎక్కువగా వస్తున్నాయి. ఇది ఎందుకు అంటే జనరల్ గానే మన
శరీరంలో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం జనరేషనల్ గా వస్తున్న మార్పులు అయి ఉండొచ్చు. సో ఇన్ఫ్లమేటరీ రెస్పాన్సెస్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే జ్వరం తీవ్రత దాల్చినప్పుడు కొంతమంది పిల్లలకి ఫిట్స్ రావచ్చు అండ్ డిహైడ్రేట్ అవ్వచ్చు యాక్చువల్ గా. ఇట్లాంటి అండ్ ఇప్పుడు నిన్న మొన్న ఒక చైల్డ్ ని చూసాం, సరిపడా ద్రవ పదార్థాలు తీసుకోకుండా వెరీ హై టెంపరేచర్స్, దాని మీద ఎక్స్ట్రాగా రాంగ్ డోసేజ్ ఆఫ్ మెడిసిన్స్ వేసుకొని సడన్ గా దే వెంట్ ఇంటూ కిడ్నీ ఫెయిల్యూర్. సో మెడికేషన్ అనే కాదు, ఆ డీహైడ్రేషన్ కూడా పుష్ చేసి ఉండొచ్చు. సో ఇలాంటివి ఎస్ రేరే, అందరికి ఇలా జరుగుతుందని చెప్పను, కానీ జరిగిన తర్వాత కరెక్టివ్ మెజర్స్ కష్టంగా ఉంటాయి. దాని బదులు సింపుల్ గా ఇప్పుడు ఆన్లైన్ కూడా అవైలబుల్ ఉంటున్నాం మేమందరం. సో ఆన్లైన్ అయినా కానీ కన్సల్ట్ తీసుకోండి. పర్టికులర్లీ పీడియాట్రిక్స్ లో డోసేజెస్ ఇంపార్టెంట్. ఎట్లా అంటే 0.5 milligram per kilo per dose అంటాం, 0.7 అంటాం. ఎందుకు అంత ప్రెసిషన్ తో ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలంటే వాళ్ళ లివర్స్, వాళ్ళ కిడ్నీస్, ఫస్ట్ థింగ్ ఈస్ కరెక్ట్ డోసేజ్ తీసుకోకపోతే దాని ఎఫెక్ట్ రాదు. రెండోది మోతాదు. ఇప్పుడు అడల్ట్స్ లో 25 milligrams కి 35 milligrams కి మేబీ పెద్ద చేంజ్ ఉండకపోవచ్చు, కానీ పిల్లల్లో అది చాలా ఎక్కువ చేంజ్. అయితే ముఖ్యంగా ఈ చిన్న పిల్లలకి సంబంధించి ఇప్పుడు కోల్డ్, కఫ్ అండ్ ఫీవర్ అండ్ మోషన్స్ కూడా ఎక్కువగా ప్రబలుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో దీని ద్వారా చాలా ఇబ్బంది పడుతున్నారు చిన్నపిల్లలు. అలాంటి వాళ్ళు ఎటువంటి చర్యలు అంటే ప్రాథమికంగా ఈ ప్లాట్ఫామ్ లో నేను చెప్పదలుచుకున్న ఇంకొక వెరీ ఇంపార్టెంట్ థింగ్, యూజువల్ గా అంటే మీరు అడిగిన క్వశ్చన్ డెఫినెట్ గా ఆన్సర్ చేస్తాను. ఫస్ట్ ఐ ఆన్సర్ దట్. సో చాలా ఇది వరకు ఫ్లూ అంటే మీకు వింటర్ లో వస్తుంది, రెయినీలో వస్తుంది అనుకునే వాళ్ళం. కానీ లాస్ట్ మంత్ వీ హ్యాడ్ 2 or 3 children ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోక ప్రాపర్ గా స్వైన్ ఫ్లూ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇది వరకు ఇంత ఎండల్లో స్వైన్ ఫ్లూ వచ్చేది కాదు యూజువల్ గా, కానీ ఇప్పుడు మార్పులు జరుగుతున్నాయి. మేబీ చాలా మందికి వ్యాక్సినేషన్ అయిపోయింది కాబట్టి ఆ ఉన్న 1 వ్యాక్సిన్ చేసుకొని వాళ్ళు ఇప్పటి వరకు నేను చూసిన స్వైన్ ఫ్లూ కేసెస్ అని వ్యాక్సినేట్ అవ్వని పిల్లలే వాళ్ళలో వస్తున్నాయి. సో జలుబు దగ్గు అనగానే ఇంట్లోనే కాఫ్ సిరప్స్ వేసుకుంటారు. థర్డ్ డే కొంతమంది వచ్చినా ఇంకా మెరుగే. 5th డే వస్తారు. 5th డే తర్వాత స్వైన్ ఫ్లూ దాని స్పెసిఫిక్ మెడికేషన్ కి రెస్పాండ్ అవ్వదు. ఫస్ట్ 3 days ఇంపార్టెంట్ అన్నమాట. ఏదైనా తీవ్రమైన సిమ్టమ్ ఉంటే ప్రతిదానికి రాకపోయినా అలాంటి దానికి అట్లీస్ట్ చిల్డ్రన్ లో ఆన్లైన్ గానీ ఆఫ్లైన్ గానీ కన్సల్ట్స్ తీసుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఈజ్ ప్రాథమికంగా ఏం చేయొచ్చు అని అంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, పిల్లల్లో జ్వరానికి మెడిసిన్ తీసుకోవాలి. అండ్ ఎక్కువ మంది పేరెంట్స్ ఏం చేస్తారంటే ఫుడ్ తిను అని ఇలా వెంట పడుతూ ఉంటారు. వాళ్ళకి ఆబ్వియస్ గా ఆకలి తక్కువ ఉంటుంది జ్వరం ఉన్నప్పుడు, అవసరం కూడా లేదు అంత ఫుడ్. సో రిఫ్యూజ్ చేయగానే ఇవ్వాలి, ద్రవ పదార్థాలు ఇవ్వాలి అనేది ఆ ధ్యాస పెట్టుకోక డిహైడ్రేట్ అవుతారు. డిహైడ్రేట్ అవటం మూలన జ్వరాన్ని రెస్పాన్స్, మందులు తీసుకున్నా కూడా మందులు కూడా రెస్పాండ్ అవ్వవు. మన బాడీకి మంచి హైడ్రేషన్ ఉన్నప్పుడే రెస్పాన్స్ వస్తుంది. ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ సమ్మర్ సీజన్ లో ఎక్కువ చూసేది పిల్లల్లో బ్రెస్ట్ ఫెడ్ బేబీస్ ఉంటారు. ఇప్పుడు నేను బ్రెస్ట్ ఫీడింగ్ కి చాలా వాళ్ళ గురించి పర్టికులర్ గా మీ దగ్గర నుంచి బ్రీఫింగ్ తీసుకుంటాను. సో బ్రెస్ట్ ఫీడింగ్ బేబీస్ గురించి మాట్లాడదాం. అండ్ దిలీప్ గారు, ఐ థింక్ యువర్ సిగ్నల్ ఎరప్షన్ గాట్ కరెక్టెడ్. సో మీ దగ్గరికి కూడా వస్తాను. జనరల్ గా డోలో మెడిసిన్స్ ఎక్కువగా వాడేస్తూ ఉన్నారు ఒక మిడిల్ ఏజ్డ్ పీపుల్ చాలా మంది. సో దిలీప్ గారు దాని నుంచి మీ దగ్గర నుంచి ఆన్సర్ తీసుకుంటా, వేసుకోవచ్చా వేసుకోకూడదు అనేది మీ ఇద్దరి దగ్గర నుంచి వీటికి ఆన్సర్స్ తీసుకో. దిలీప్ గారు, డాక్టర్ దిలీప్ గారు మీ దగ్గరికి వస్తున్నాను. సో చాలా మంది మిడిల్ ఏజ్డ్ పీపుల్ అంటే కొంచెం హెల్దీగా ఉన్న వాళ్ళకి జ్వరం వస్తే వాళ్ళు దే విల్ స్ట్రైట్లీ గో టు డోలోకి వెళ్ళిపోతూ ఉంటారు. సో డోలో వేసేసుకుంటే సెట్ అయిపోతుందిలే అన్నట్టుగా. సో యాక్టివ్ మోడ్లో ఉంటారు కాబట్టి. సో అటువంటి వాళ్ళు ఈజ్ దట్ కరెక్ట్? అంటే డైరెక్ట్గా డోలో వేసేసుకోవడం చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా మిడిల్ ఏజ్డ్ వాళ్ళైనా, సో వాట్ డూ యూ సే? అది సేఫ్ కాదండి. యూజువల్ గా 1 day ఒక 24 hours వరకు ఫీవర్ అనిపిస్తే డోలో 2 times మాక్సిమం 3 times అనేది ఓకే వేసుకోవచ్చు. సెకండ్ ఆర్ థర్డ్ డే ఫీవర్ తగ్గనప్పుడు ఇఫ్ యూ కంటిన్యూ టేకింగ్ డోలో దేర్ ఇస్ అ రిస్క్ ఆఫ్ అండర్లయింగ్ హెపటైటిస్. అంటే బ్యాక్గ్రౌండ్ లో లివర్ డిస్ఫంక్షన్, లివర్ వాపు ఉండి మీరు ఆ బ్యాక్గ్రౌండ్ లో డోలో ఎక్కువ ఇచ్చారనుకోండి ఇంకా వర్స్ చేయొచ్చు మీరు. ఓకే, కాబట్టి అది మనం తెలుసుకోవాలి. కాబట్టి సెకండ్ డే మీరు టెంపరేచర్ తగ్గకపోతే ఎస్పెషల్లీ ఎల్డర్లీ పీపుల్ 55 to 60 దాటి దెన్ షుగర్ అన్కంట్రోల్డ్ ఉంది,
దెన్ బీపీ ఉంది, లివర్ కిడ్నీ డిస్ఫంక్షన్, హార్ట్ డిస్ఫంక్షన్ కానీ ఇలా ఉంటే మాత్రం మీరు సెకండ్ డే ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. కొన్ని బేసిక్ టెస్ట్ ఉంటాయి, ఎల్ఎఫ్టీ కానీ సిబిపి కానీ, ఇవి టెస్ట్ చేయాలి. చేసి లివర్ ఫంక్షన్ బాగుంది అని నిర్ధారించుకున్న తర్వాతనే మీరు టేక్ అంటే చాలా మంది హార్మ్లెస్ మందు అనే ఫీలింగ్ తో ఉంటారు. బట్ సింపుల్ యాజ్ పారాసిటమాల్ క్యాన్ కాజ్ వర్సనింగ్ ఆఫ్ అండర్లైన్ కండిషన్. సో ఇదొకటి మనం తెలుసుకోవాలి. అండ్ దెన్ ఇంకోటి, ఈ వైరల్ హెపటైటిస్ అనే చాలా మంది లివర్ వాపు ఎస్జిపిటి ఎస్జిఓటి అని యూజువల్ గా చూస్తుంటాం. బిలిరూబిన్ పెరగడం అనేది కొంచెం అరుదైన ఇదే. యూజువల్ గా పెరిగేది ఫస్ట్ ఈ ఎస్జిపిటి అండ్ ఎస్జిఓటి. ఎల్ఎఫ్టీ లో మనకి పారామీటర్స్ లో అది వన్ ఆఫ్ ద 2 ఇంపార్టెంట్ పారామీటర్స్. అయితే ఇవి పెరగడానికి అండర్లైన్ చిన్న చిన్న వ్యాధులు, ఇప్పుడు వైరల్ హెపటైటిస్ అవ్వచ్చు, వాటిలో హెపటైటిస్ ఏ ఉంది, బి ఉంది, ఈ అండ్ యూనో ఇట్లా చాలా రకాలు కూడా ఉన్నాయి. దెన్ యూ ఆల్సో హ్యావ్ సింపుల్ డెంగీ కెన్ కాజ్ హెపటైటిస్. డెంగీ కాకుండా నాన్ డెంగీ లైక్ వైరస్ చాలా ఉన్నాయి, అవి కూడా కాజ్ చేయొచ్చు. ఎంట్రిక్, టైఫాయిడ్ కానీ, ఈవెన్ మలేరియా కూడా. మలేరియా ఇన్సిడెన్స్ మెల్లమెల్లగా సిటీస్ లో తగ్గుతుంది, కానీ ఈ మధ్య కూడా మేము చూస్తున్నాము ఫాల్సిపారం లాంటి రేర్ మలేరియా ఫీవర్స్ కూడా చూస్తున్నాం. కాబట్టి వితౌట్ ఎనీ సూపర్విజన్ జస్ట్ డోలో వేసుకోవడం 2-3 రోజులు, అది కూడా 3 times a day అనేది సేఫ్ కాదు. యా, అంటే జనరల్గా ఒక మక్కీ ఫార్ములాగా ఫాలో అవుతూ ఉంటారు చాలామంది. జ్వరం వస్తే డోలో, జలుబు వస్తే సెట్రిజిన్, లైక్ దిస్ కోల్డ్ యాక్ట్, ఇట్లా వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇటువంటి ఫ్లూ వైరసెస్ వచ్చినప్పుడు కూడా అవి వేసుకుంటే కరెక్టేనా? అది మనం టెస్ట్ చేయాలండి సెకండ్ థర్డ్ డే. ఇఫ్ అండర్లైయింగ్ ప్రాబ్లమ్స్ తీవ్రంగా లేవు, మైల్డ్ వ్యాఖ్యాన్ని టెస్ట్ చేశాక ఇఫ్ రిక్వైర్డ్ మీ క్వాలిఫైడ్ డాక్టర్ ఒక యాంటీబయాటిక్ కోర్స్ ఒక్కోసారి ఇస్తారు, ఒక్కోసారి ఇవ్వకపోవచ్చు, అవసరం ఉండకపోవచ్చు. యంగ్ హెల్దీ 25-year-old విత్ జస్ట్ కాఫ్ అండ్ కోల్డ్ ఉన్నప్పుడు మనం యాంటీబయాటిక్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అలా లేదు, థర్డ్ ఫోర్త్ డే కూడా తగ్గట్లేదు, తీవ్రం అవుతుంది, ఎల్లోయిష్ డిస్కలరేషన్ తో కూటం రావడం కానీ, నేషనల్ సెక్రెషన్స్ కానీ, ఇవన్నీ ఎల్లోయిష్ డిస్కలరేషన్ అవుతుంది అనుకున్నప్పుడు మాత్రం యాంటీబయాటిక్ కోర్స్ అయితే ఇస్తారు. కానీ ద క్రక్స్ ఆఫ్ ద టాపిక్ మెయిన్లీ ఏంటంటే, మీరే వేసుకొని సెకండ్ థర్డ్ డే కూడా ఫుల్ డోస్ ఆఫ్ డోలో కానీ, సెట్రిజిన్ కానీ ఇవన్నీ వేసుకోవడం అనేది మంచిది కాదు. సెకండ్ థర్డ్ డే తగ్గకపోతే ఖచ్చితంగా డాక్టర్ సలహా తీసుకోండి. ఓకే దిలీప్ గారు. సో లెట్స్ సీ, చూద్దాం. అండ్ కమింగ్ టు మేడం షర్మిల గారు, యాక్చువల్గా మీరు ఎక్కువ నోటీస్ చేస్తూ ఉంటారు బ్రెస్ట్ ఫీడింగ్ పేరెంట్స్ కానీ, లేదంటే బ్రెస్ట్ ఫీడింగ్ పిల్లలు కానీ, ఫీడ్ తీసుకుంటున్నటువంటి పిల్లలు కానీ చాలా వరకు కూడా ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది వాళ్ళే అనమాట. సో అటువంటి వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? చాలామంది ఇంట్లో పెద్దవాళ్ళు వాళ్ళకి అదే అనేక సజెషన్స్ ఇచ్చేస్తూ ఉంటూ ఉంటారు. సో అటువంటి వాళ్ళు ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అనేది మీరు ఏం చెప్పబోతున్నారు? అండ్ అలాగే వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటూ ఉంటుంది? See, first thing is breastfeeding mothers important and breastfed babies. నేను 2 థింగ్స్ చెప్పదలుచుకున్నాను. ఒకటి ఏంటంటే, జ్వరం వచ్చినప్పుడు, ఇప్పుడు మీరు డాక్టర్ దిలీప్ని అడిగారు, జ్వరం వచ్చినప్పుడు డోలో వేసేసుకోవచ్చా అని. సో పిల్లల్లో ఏ వయసులో జ్వరం వస్తే ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలని నేను చెప్తాను. ఫస్ట్ 1.5 month లో జ్వరం కనుక వస్తే, ఫస్ట్ థింగ్ ఈజ్ ఎక్కువగా కప్పేసి ఉంచుకున్నామా అని చెక్ చేసుకోవాలి. బట్టలన్నీ తీసేసి మళ్ళీ టెంపరేచర్ మెజర్ చేసుకోవాలి. పర్సిస్టెంట్ గా టెంపరేచర్ ఉంటే 1.5 లోపు పిల్లలకైతే మీరు ఎప్పుడైతే డిటెక్ట్ చేశారో 2 సార్లు జ్వరం అని తెలియగానే, ఫస్ట్ టైం జ్వరం అని తెలియగానే ఇమ్మీడియట్ గా హాస్పిటల్కి వెళ్ళాలి 1.5 లోపు పిల్లలకి. ఎందుకంటే ఆ టైంలో జ్వరము అని అంటే ప్రాణాంతకం. నెక్స్ట్ బిలో 6 months ఉన్న బేబీస్ కి 1 day 24 hours లో, నెక్స్ట్ 24 hours లో క్రోసిన్ డ్రాప్స్ వేసుకుని వెళ్లాల్సిందే. ఎందుకంటే ఆ టైంలో లెస్ దాన్ 1 year లో బేబీస్ కి జ్వరాలు అనేవి వస్తే, ఏ వైరల్ జ్వరం అయినా కూడా, సింపుల్ జ్వరం అయినా కూడా డెఫినెట్ గా కాంప్లికేట్ అయ్యే ఛాన్సెస్ చాలా హై రిస్క్ లో ఉంటాయి. అండ్ వైరల్ జ్వరం ఏది, బ్యాక్టీరియల్ జ్వరం ఏది అని తెలుసుకోవడానికి ఏ రకంగానూ మీకు తెలిసే అవకాశమే లేదు. బేబీస్ కూడా కంప్లీట్ గా ఫ్లారిడ్ గా సైన్స్ అన్ని రావు. ఈ రోజు జ్వరం వస్తుంది, రేపటికి బ్లడ్ ఇన్ఫెక్షన్ అవుతుంది, 48-72 hours లో బ్రెయిన్ అటాక్ చేస్తుంది. ఇంత విరులెంట్ గా ఉంటుంది కోర్స్. సో సంవత్సరం లోపు పిల్లలకి ఇమీడియట్లీ సీ ద డాక్టర్. సంవత్సరం దాటిన తర్వాత 2 ఏళ్ల లోపలికి క్రోసిన్ డ్రాప్స్ వేయచ్చు. బట్ వాళ్ళకు కూడా 1 to 2 days లో కంపల్సరీ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ కన్సల్ట్ తీసుకోవాలి. ఏ వయసులోనైనా కూడా పిల్లల్లో 103 టచ్ అవుతున్న జ్వరానికి
ఫస్ట్ 48 hours లోనే డాక్టర్ ని చూడాల్సిన అవసరం ఉంటుంది. అది 15 ఏళ్ల పిల్లలైనా కూడాను. నంబర్ 2 తర్వాత కూడా ఉండే సిమ్టమ్స్ విపరీతమైన దగ్గు, లేదా ఫిట్ టెండెన్సీ ఉన్న పిల్లలు, లేదా విపరీతమైన వాంతులు, లేదా లూజ్ మోషన్స్ ఎక్కువగా రావటం, బ్లడ్ రావటం స్టూల్లో, ఇట్లాంటి కో ఎగ్జిస్టింగ్ సిమ్టమ్స్ ఏమున్నా చూడాలి. అండ్ నేను చెప్పినట్టుగా క్రోసిన్ డోసేజ్ ఇస్ ఇంపార్టెంట్. హై డోస్ తీసుకోకూడని డోసెస్, పారాసిటమాల్ పాయిజనింగ్ తో వస్తారు మా దగ్గరికి, లివర్ ఫెయిల్యూర్ లోకి వెళ్ళొచ్చు అలాంటి. సో పారాసిటమాల్ పాయిజనింగ్ ఏదో ఒక డోస్ ఓవర్ డోస్ చేయగానే రాదు, ఒక స్పెసిఫిక్ డోస్ ఉంటుంది. బట్ క్రోసిన్ డోస్ మీ ప్రీవియస్ ప్రిస్క్రిప్షన్స్ చూసి వేసుకోవచ్చు, లేదా మీకు అనుమానం ఉంటే కన్సల్ట్ చేయొచ్చు. బ్రెస్ట్ ఫెడ్ బేబీస్ గురించి ఐ వాంటెడ్ టు టెల్ సంథింగ్. ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అని చెప్తాం. సో ఇలా చంటి పిల్లలు, ఇప్పుడే పుట్టిన పిల్లలు ఫస్ట్ 15 days 6 weeks లో బ్రెస్ట్ ఫీడింగ్ సరిగ్గా ఎస్టాబ్లిష్ అవడానికి కొంచెం టైం పడుతుంది కొంతమంది మదర్స్ కి. ఐ వుడ్ సే 3 weeks. ఈ 3 weeks లోపు ఫస్ట్ టైం డెలివర్ అయిన మదర్స్ బేబీస్ కి అడిక్వేట్ బ్రెస్ట్ మిల్క్ వస్తుందా లేదా, పర్టికులర్లీ ఫస్ట్ 5 days లో సరిపడా బ్రెస్ట్ మిల్క్ రాకపోతే కొన్ని చోట్ల కాస్త ఎక్స్ట్రా సప్లిమెంట్ ఇవ్వాలి. ఇలా ఇవ్వకపోతే ఎండాకాలంలో కొంతమంది బేబీస్ కి సోడియం లెవెల్స్ బాగా రైజ్ అయ్యి డిహైడ్రేషన్ మూలన, జ్వరాలు కూడా ఉండక్కర్లేదు, తక్కువ పాలు తాగటం మూలన డిహైడ్రేట్ అవుతారు. అండ్ అవి ఇమ్మీడియట్ గా కిడ్నీ మీద భారం పడే అవకాశం కూడా ఉంటుంది, అంత చిన్నది కూడా. సో సమ్మర్ లో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఫ్రీక్వెంట్ గా ఫీడ్ చేయండి, పర్టికులర్లీ రీసెంట్ గా డెలివరీ అయిన మదర్స్. అండ్ సేమ్ థింగ్ మదర్స్ కి కూడా, పాల ఉత్పత్తిలో చాలా వరకు మీ బాడీలో ఫ్లూయిడ్స్ వెళ్ళిపోతూ ఉంటాయి. సో మీరు కూడా అడిక్వేట్ గా హైడ్రేట్ చేసుకోకపోతే, వి హ్యాడ్ సమ్ మదర్స్ బ్లడ్ గడ్డగట్టి ఫిట్ తో రావటం. సో ఇది ఒక వెరీ ఇంపార్టెంట్. సమ్మర్ లో డిహైడ్రేషన్, సో హైడ్రేషన్ అనేది చాలా మస్ట్ పేరెంట్స్ కి గానీ, హైడ్రేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా ఈ సమ్మర్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి డాక్టర్ దిలీప్ గారు, డాక్టర్ షర్మిల గారు విపులంగా విశ్లేషణాత్మకంగా కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో పిల్లలందరూ కూడా, పిల్లల తల్లిదండ్రులు కూడా చాలా కేర్ తీసుకోండి. ఇద్దరి డాక్టర్స్కి ప్రత్యేకమైనటువంటి స్పెషల్ థ్యాంక్స్. సో ఇది ఇవాల్టి ఫీవర్స్ బాగా స్ప్రెడ్ అవుతుంది. సో ఈ వైరల్ ఫీవర్ స్ప్రెడ్ అవడానికి కారణాలు చెప్పారు అండ్ తీసుకోవాల్సినటువంటి సజెషన్స్ చెప్పారు. ట్రీట్మెంట్కి ఖచ్చితంగా డాక్టర్స్ని అప్రోచ్ అవ్వాలంటూ కూడా డాక్టర్స్ చెప్పడం జరిగింది. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు 10 TV.